నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. టాలీవుడ్ పెద్దలకి ఏదో అయిందా? ముహూర్తాలు కుదరట్లేదా? ముహూర్తాలు సమంగా ఈ మధ్య పెడుతున్నట్లేదు. టాలీవుడ్లో ఏదైనా కార్యక్రమాలు ప్రారంభించేద్దాం లేదా చేద్దాం అనుకుంటే ఏది కావట్లా. మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈ మధ్యకాలంలో ఆయన పేషి నుంచి వచ్చిన లెటర్ మనం తెలుసు. ఆ నలుగురు అంటూ మెన్షన్ చేసి పేర్లు కూడా చెప్పేశారు. ఏమైంది? ప్రభుత్వాన్ని వచ్చి కలవటానికి ఏడాది అయిన తర్వాత ఏ మొహమాటాలు అడ్డొస్తున్నాయి? మా సినిమా టికెట్లు రేట్లు పెంచుకోవాలంటే మేము ఇండివిజువల్గా ఫోన్లు చేస్తాం, ఇండివిజువల్గా వాట్సాప్ మెసేజ్లు పెడతాం, మా వరకు మేము చూసుకుంటాం. నేను నా కోడి నా కుంపటి అది ఉంటేనే నాకు తెల్లారుతాయి, మిగిలిన వాళ్ళ సంగతి నాకు అక్కర్లేదన్నట్టు డిప్యూటీ సీఎం స్ట్రాంగ్ డోస్ ఇచ్చారు. సరిపోయినట్లేదు ఇంకా ఇండస్ట్రీ పెద్దలకి. ఏటా ఆంధ్ర సినిమా ఉత్సవం నిర్వహించాలనుకున్నారు. ఇంకా రకరకాల ప్రపోజల్స్ ఉన్నాయి. వాస్తవానికి 15వ తేదీ ముఖ్యమంత్రితో సమావేశం కావాలి. ఆయన ఢిల్లీ వెళ్ళారు అర్జెంటుగా పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన క్లియరెన్సెస్ పైన కేంద్ర మంత్రులతో మాట్లాడటానికి చంద్రబాబు గారు. సరే 17వ తారీఖు అనుకున్నారు. 17వ తారీఖు అంటే రేపు కూడా ఆయన అక్కడే ఉంటారు. సో అది జరిగే అవకాశం లేదు. అయితే ఇండస్ట్రీ నుంచి ఇండికేషన్స్ ఏంటంటే మేము షూటింగ్స్లో బిజీగా ఉన్నాం, మేము ఆల్రెడీ మా షెడ్యూల్స్ ఫిక్స్ అయిపోయినాయి. అర్థం కానిది ఏంటంటే మీ షెడ్యూల్స్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాయి, మీరు షూటింగ్స్లో బిజీగా ఉంటారు, కానీ మీ సినిమాలకు టికెట్లు రేట్లు పెంచుకోవడానికి మాత్రం మీకు టైం దొరుకుతుంది. ఆగమేఘాల మీద స్పెషల్ ఫ్లైట్స్ వేసుకొని వచ్చి మరి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్తారు, ముఖ్యమంత్రితో మాడతారు, డిప్యూటీ సీఎంతో మాడతారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్తో మాడతారు, లాబీ చేసుకుంటారు, మీ టికెట్ రేటు మీరు పెంచేసుకుంటారు. చిన్న సినిమాల దగ్గరకు వచ్చేప్పుడు మీరు ఇలా మాట్లాడుతున్నారా? దట్స్ వాట్. ఇవాళ డిప్యూటీ సీఎం అంత గట్టిగా డోస్ ఇచ్చారంటే దాని వెనకాల కారణం ఏంటంటే మీరు కొంచెం ఇండస్ట్రీ విధి విధానాలు సంప్రదాయాల విషయంలో కొన్ని సర్టన్ గైడ్లైన్స్ పాటించాలి. మొన్నటిదాకా మరి ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి పిలిపించుకున్నాడు, కాళ్ళ మీద కాలు వేసుకున్నాడు, అందరినీ లైన్లో నుంచోబెట్టి పెరేడ్ చేయించాడు. వాళ్ళందరిలో చేతులు కట్టుకొని ఆయన ముందు ఇలా నవ్వుతూ బలవంతంగా ప్లాస్టిక్ నవ్వులు మొహం మీద పులిమేసుకొని మాట్లాడారు. ఆయన బెదిరించి పంపించాడు. ప్రచారం చేశారు కదా, కూటమి పార్టీలన్నీ ప్రచారం చేశాయి. జగన్మోహన్ రెడ్డి అది చేశాడో లేదు కానీ ఆ ప్రచారం మాత్రం బలంగా వెళ్ళిపోయింది జనాలకి. ఆ ఫోటోల్లో ఆయన కూర్చోవటం, వాళ్ళు నుంచోవటం కనిపించింది కాబట్టి రకరకాల వ్యాఖ్యానాలు, ఇంటర్ప్రిటేషన్స్. దానితోడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీరు కూడా అలాగే ఏడ్చింది. చిరంజీవి గారిని ఒక్కరిని భోజనానికి పిలిచి భార్యాభర్తలు ఇద్దరు అప్పటి ముఖ్యమంత్రి దంపతులు ఇద్దరు కలిసి కొసరి వడ్డించి ఆప్యాయంగా ఆయనకి ఆతిథ్యం ఇచ్చి ఆయన కారు ఎక్కేదాకా సాధారణంగా ఆయనతో పాటు నడిచి నమస్కారం పెట్టి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అది కనపడదు ఎవరికి. వీళ్ళందరినీ పెరేడ్ చేయించింది మాత్రం కనపడుతోంది. ఇవాళ పెరేడ్ చేయించడమా లేకపోతే విందు భోజనమా అనే అంశాలు పక్కన పెడితే, పిలిస్తే రావడానికి కూడా మాకు షూటింగ్లు ఉన్నాయి, మేము విదేశాల్లో ఉన్నాం, మేము బిజీగా ఉన్నాం అని ఇండస్ట్రీ నుంచి వస్తున్న టాక్ ఉంది చూసారా? అది సమ్హౌ డిస్గస్టింగ్గా ఉంది. డిప్యూటీ సీఎంకి అదే నచ్చలా. ఇప్పుడు 2 సార్లు వాయిదా పడినట్టు, నిన్న జరగాల్సింది అలాగే రేపు జరగాల్సింది వాయిదా పడ్డట్టే. ఎవరెవరు కలవాలి వాస్తవంగా? సరే, ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, నిర్మాతలు దిల్ రాజు, నవీన్, ఎన్నేని, హీరోలు నాని, అల్లు అర్జున్, ఇంకా చాలామంది. భేటీ ప్రధాన ఉద్దేశం ఏంటి అన్న దాని మీద అయితే 4-5 ప్రతిపాదనలు పరిశ్రమలో ఉన్నాయి. విశాఖ ఫిలిం సిటీ ప్రాజెక్టు పునఃప్రారంభం, దగ్గుబాటి సురేష్ గారికి ఇచ్చిన భూములు వెనక్కి లాక్కుంది ప్రభుత్వం. కారణాలు వేరే అంటే వాళ్ళు దాన్ని స్టూడియో పర్పస్గా తీసుకొని రియల్ ఎస్టేట్కి యాక్టివిటీస్కి మళ్ళిస్తున్నారని అభియోగం. అదొకటి మామూలుగా పేపర్ మీద కనిపించేది. పేపర్ వెనక్కి కనపడేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వారికి ఉన్న అనుబంధం, నాగార్జునకు కూడా. అండ్ ఆంధ్రాలో సినిమా షూటింగ్లకి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి అనే దాని మీద ఇండస్ట్రీ అడగబోతుందట. మంచిదే, మీరు వచ్చి చేసుకుంటారంటే గవర్నమెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంది, కానీ మీకు రావట్లేదు కదా, మీరు బిజీ కదా, రావట్లేదు కదా. అలాగే కొత్త ఓటీటీ పాలసీ మీద సినీ ప్రముఖుల అభిప్రాయాలన్నీ సేకరించడం, దానికి సంబంధించిన డ్రాఫ్ట్ తయారు చేయడం, సినిమా టికెట్ల ధరల మీద బోర్డు ఏర్పాటు అనే అంశాల మీద చర్చించాల్సింది. బట్ ఏం వెనక్కి లాగుతున్నాయి సినిమా పెద్దల్ని రాకుండా చేయడానికి అనేదంటే, సరే చంద్రబాబు గారు ఎలాగూ ఇవి కేంద్ర మంత్రులతో భేటీ అవ్వాల్సిన అవసరం ఉంది. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల మంజూరు, కేంద్ర మంత్రులతో అత్యవసర సమావేశం. అయితే టాలీవుడ్ వర్గాల్లో మాత్రం ఇదంత సింపుల్ రీజన్ కాదని, దీని వెనుక కొంత రాజకీయ ఒత్తిడి లేదా ఇండస్ట్రీలోని విభిన్న గ్రూపుల కారణంగా భేటీకి చిక్కులు వచ్చాయి. వాంటెడ్గానే ముఖ్యమంత్రి దీన్ని వాయిదా వేస్తూ వస్తున్నారని వీళ్ళు ఎదురు ముఖ్యమంత్రి మీద ఆరోపణ చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇన్వైట్ చేస్తున్నారు, డిప్యూటీ సీఎం ఇన్వైట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా బాధ్యతలు నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సినిమా ఇండస్ట్రీ మీద థరో నాలెడ్జ్ ఉంది. అండ్ ఆయన హీ కెన్ అడ్రస్ మల్టిపుల్ ఇష్యూస్. వాళ్ళు చెప్పనివి కూడా ఈయన అడ్రస్ చేయగలరు. కానీ రావడానికి మీకేమో ముహూర్తాలు, మొహమాటాలు. అండ్ అలాగే ఈయన ఎజెండా, సీఎం గారి ఎజెండా ఏంటంటే 2025-26లో విశాఖపట్నం ఫిలిం సిటీకి 750 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపు, గుంటూరు, తిరుపతి ప్రాంతాల్లో రీజనల్ ఫిలిం హబ్స్ ఏర్పాటు, అలాగే సినిమాటిక్ టూరిజానికి స్పెషల్ ప్యాకేజీ,
ఇండస్ట్రీకి డిజిటల్ ట్యాక్స్ సబ్సిడీ, ఓటీటీ లైసెన్సింగ్ వేగవంతం చేయటం, అలాగే ప్రతి ఏటా ఆంధ్ర సినిమా ఉత్సవం నిర్వహించడం. సో ఇది ఆయన వైపు నుంచి ఉన్న కన్స్ట్రక్టివ్ ప్రపోజల్స్. దీని మీద మాట్లాడటానికి రమ్మంటే ఇలాగా చెట్టెక్కి కూర్చునే వాళ్ళని ఏమనాలి, ఇండస్ట్రీ పెద్దలు ఎవరికి వాళ్ళు. ఆ నలుగురిలో మేము లేవని మళ్ళీ నలుగురు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తారు, ఇంతవరకే రాసుకోండి, ఇదే మీ క్యాప్షను, ఇంతకుమించి నేను మాట్లాడనని అల్లు అరవింద్ గారు చెప్తారు. మరి ఈ నలుగురు కాకుండా ఉన్న ఆ నలుగురు ఎవరు? దగ్గుబాటి సురేష్ మాట్లాడాలి, అక్కినేని నాగార్జున గారు మాట్లాడాలి, నవీన్ ఎన్నేని మాట్లాడాలి. వీళ్ళందరూ వాళ్ళ సినిమాలకి, నాగార్జున గారు కాకపోవచ్చు, మరి వాళ్ళ సినిమాలకి టికెట్ రేట్లు పెంచుకోవడానికి, దాన్ని ఏమంటారు, ముందర బెనిఫిట్ షోలు వేసుకోవడానికి మాత్రం వస్తారు గవర్నమెంట్ దగ్గరికి. డిప్యూటీ సీఎం అనేది ఏంటంటే మీరు ఇండస్ట్రీగా రండి, ఇండివిజువల్గా రామాకండి అని చెప్పేసి. అక్కడి నుంచి గ్యాప్ ఇంకా వైడెన్ అయింది. ఇండస్ట్రీ ప్రాపర్గా రెస్పాండ్ కావట్లేదు. ఒక ముఖ్యమంత్రి టాలీవుడ్ భేటీ అనేది ఈరోజు రాజకీయంగా మామూలు విషయం కాదు ఈ రోజున్న పరిస్థితుల్లో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఏకిపారేసి ఉతికి శుభ్రంగా క్లిప్పులు పెట్టి మరీ ఆరేశారు. మరి వాళ్ళ ఇండస్ట్రీ ఏం చేస్తుంది? ఏడాది అయింది. ఇండస్ట్రీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చి మాట్లాడటానికి ఎన్నొప్పి అనే మాట అయితే జనం నుంచి కూడా వస్తుంది, ప్రేక్షక జనం నుంచి కూడా వస్తుంది. ఇంకా అలాగే ఈ ప్రతి వాయిదా వెనకాల ఏమన్నా పొలిటికల్ గేమ్ ఉందా? అది ఇండస్ట్రీ వైపు నుంచి ఉందా, ప్రభుత్వం వైపు నుంచి ఉందా, ప్రభుత్వంలో ఉన్న కూటమి పార్టీల వైపు నుంచి ఉందా? 15వ తారీఖు జరగాల్సింది చంద్రబాబుని కలవాలి ఉండవల్లిలో. సరే, ఆయన మొత్తం 30 మంది దాకా రావాల్సింది, అనుకోకుండా ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. అది మనందరం యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులని క్లియర్ చేయించుకోవటం, దానికి నిధులు విడిపించుకోవటం, వాటిని వేగవంతం చేయటం టాప్ ప్రయారిటీలో ఉంటుంది ముఖ్యమంత్రికి. నోబడీ కెన్ క్వశ్చన్ దట్. బట్ మీరు ముహూర్తం చూసుకొని రాహుకాలంలో వస్తే ఇట్లాగే ఉంటుంది. ఇంకొక అంశం కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి టాలీవుడ్ రాజకీయం అనే అంశం మీద కూడా హైదరాబాద్లో మాట్లాడుకుంటున్నారు. ఇండస్ట్రీని రేవంత్ రెడ్డి గారు కంప్లీట్గా తెలంగాణ గుప్పెట్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారా? ఏమన్నా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దీని మీద సంబంధించిన కాన్ఫ్లిక్ట్ ఉందా? ఎందుకంటే మేజర్ రెవెన్యూ సోర్స్ ఫర్ తెలంగాణ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ. ఇది దశల వారీగా ఆంధ్రకి తరలిపోతే మరి దీని మీద బ్యాంక్ అయినా దగ్గర ఒక 15 to 20 కాలనీస్, కొన్ని వేల మంది టెక్నీషియన్స్, లక్షల మంది ఇండైరెక్ట్గా ఉపాధి పొందేవాళ్ళు, వీళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ నుంచి వచ్చే రెవెన్యూస్ ఏంటి? ఇవన్నీ తెలంగాణ ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు. ఈ గద్దర్ మెమోరియల్ అవార్డుల కార్యక్రమం పెట్టిందే ఏంటంటే ఇండస్ట్రీని కంప్లీట్గా తెలంగాణకి కన్ఫైన్ చేయాలనే ఆలోచన. ఇది ఈవెంట్ ఒక వేదిక మీద చేసినా దాని వెనకాల ఒక వ్యూహం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి సినీ క్రిటిక్స్ అంటున్నారు. టాలీవుడ్ని రాజకీయంగా దగ్గర చేసుకుని కాంగ్రెస్ పార్టీలోని మొదటి కదలిక చేసుకునే పనిగా దీన్ని చూస్తున్నారు. రాజకీయంగా దగ్గర చేసుకోవాలి, ఓన్ చేసుకోవాలి, లేకపోతే ఇండస్ట్రీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇండస్ట్రీ మామూలుగా అత్తిపత్తి ఆకు లాంటిది, టచ్ చేస్తే ముడుచుకుపోయే రకం. టచ్ చేయకుండా జాగ్రత్తగా ఒక గాజు అల్మేరాలో తీసుకొచ్చి ఇండస్ట్రీని పెట్టి, ఇండస్ట్రీకి మేమంతా ప్రాధాన్యం ఇస్తున్నాం, చూసారా నా వెనకాల గాజు అల్మేరాలో ఉంది అని చెప్పుకోవాలి. అలా చెప్తే కానీ ఇండస్ట్రీ తన దగ్గర ఉండదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభిప్రాయపడుతున్నారట. మరి ఆంధ్ర సీఎం ఎలా రెస్పాండ్ అవుతారు? ఆంధ్ర సీఎంకి థరో నాలెడ్జ్ అండ్ థరో కమాండ్ ఉంది ఇండస్ట్రీ మీద. మరి ఇండస్ట్రీకి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఇక్కడ అనుకూలంగా ఉంటాయి. హైదరాబాద్లో, ఆంధ్రలో అనుకూలంగా ఉన్నాయా? అసలు ఇంతవరకు ఏం ఏర్పాటైంది ఆంధ్రలో? ఏడాది అయింది ఇండస్ట్రీకి అనుకూలంగా ఉండేసాడు అని ఇండస్ట్రీ ప్రముఖులు అడుగుతున్నారు. మొత్తంగా ఏంటి, 5 మంది స్టార్ హీరోలు, 15 మంది పరిశ్రమ ప్రముఖులు, 100 మందికి పైగా సినీ సాహిత్య ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏది, గద్దర్ అవార్డుల కార్యక్రమంలో. సో మొత్తం ఆయన దాన్ని హైజాక్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఇండస్ట్రీని హైజాక్ చేశారు. ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్ర ప్రభుత్వం మేలుకోకపోతే ఇండస్ట్రీ ఇక్కడి నుంచి అక్కడికి సెంటీమీటర్ కూడా కదిలే అవకాశం లేదు అనేది స్పష్టంగా ఉంది. ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఏమడుగుతున్నారంటే, తెలంగాణలో సినీ షూటింగ్ లైసెన్సులు త్వరితగతిన ఇవ్వటం, సినిమా టికెట్ ధరల మీద ఉన్న నియంత్రణని సడలించడం. ఆల్రెడీ నియంత్రణ పెట్టి అసెంబ్లీలో ఆయన చెప్పారు ముఖ్యమంత్రి, నియంత్రణ ఉంటుంది అని, మీకు ఇష్టం వచ్చినట్టు పెంచుకోవడానికి ఇక మీద మేము అనుమతులు ఇవ్వబోము అని. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రోత్సాహకాలు, దీని మీద కూడా ఆయన తొందరలోనే ఒక కాల్ తీసుకునవచ్చు. అలాగే హైదరాబాద్ ఫిలిం సిటీలో కొత్త డెవలప్మెంట్ ప్లాన్, ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వీటన్నిటితో పాటు కాంగ్రెస్ పార్టీ 2028 అసెంబ్లీ, 2029 లోక్సభ ఎన్నికల దృష్ట్యా సోషల్ మీడియా ప్రభావం కలిగి ఉన్న టాలీవుడ్ ఇండస్ట్రీని రాజకీయంగా వినియోగించుకునే స్కెచ్ వేస్తుంది. మరి ఇదే కనుక జరిగితే గురువుని మించిన శిష్యుడిగా రేవంత్ రెడ్డి గారు ఎక్కువ మార్కులు స్కోర్ ఓవర్ చేసే అవకాశం ఉంది.
చంద్రబాబు నాయుడు గారు మేల్కొనకపోతే, ఇండస్ట్రీలో కొందరు పెద్దలను మేల్కొనకపోతే ఇండస్ట్రీ మొత్తాన్ని రేవంత్ రెడ్డి హైజాక్ చేసుకుని కంప్లీట్గా ఆర్థిక వనరుల్ని తన ఎన్నికల కోసం వినియోగించుకునే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. నిజం కూడా కావచ్చు. ఇటీవల జరిగిన మహేష్ బాబు కేసీఆర్ వేదిక పంచాయతీ, చిరంజీవి మోడీ భేటీ, ఈసారి అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి కలయిక, ఇవన్నీ పరిశ్రమ మీద రాజకీయ పార్టీలు తీసుకుంటున్న ఒక వరుస వ్యూహాలకు నిదర్శనని కూడా పండిట్స్ అంటున్నారు. ఏదైతేనే మొత్తానికి టాలీవుడ్తో టచ్లోకి వెళ్ళే తలుపు అయితే రేవంత్ రెడ్డి గారు తెరిచారు. అక్కడ తలుపు ఇంకా మూసుకునే ఉంది ఆంధ్రప్రదేశ్లో. మరి ఆ తలుపులు తెరవటానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సిద్ధంగా ఉన్న ఇండస్ట్రీ వాళ్ళే వచ్చి తలుపు దగ్గర వెయిట్ చేయట్లేదు. చూద్దాం ఏం జరుగుతుందో.